హైదరాబాద్ లో భారీ రేవ్ పార్టీని ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేశారు. కొండాపూర్లోని ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్ లో ఏపీకి చెందిన కొందరు వీకెండ్ సందర్భంగా సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ నిర్వహించారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి భగ్నం చేశారు. ఏపీకి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. ఇక వీరి వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, 1.91 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఏపీలో డబ్బున్న వాళ్ళను హైదరాబాద్కి తీసుకువచ్చి ఎంజాయ్ చేయించి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఇక వీరందరినీ షేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ సంధ్య తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, హైదరాబాద్ లో రేవ్ పార్టీని అయితే పోలీసులు భగ్నం చేశారు. మరి నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎక్కడి నుంచి వాళ్ళు గంజాయి తరలిస్తున్నారు? ఎప్పటి నుంచి ఈ ముఠా ఇలాంటి పనులు చేస్తోంది? థ్యాంక్ యూ దుర్గా. హైదరాబాద్ లో మరొకసారి ఏదైతే రేవ్ పార్టీని ఎక్సైజ్ అధికారులు భగ్నం చేశారని చెప్పొచ్చు. కొండాపూర్ లోని ఏదైతే ఏపీకి చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే ధృవీకరించారు. ముఖ్యంగా 11 మందిపై ఇప్పటికే కేసు అయితే నమోదైంది. ఇందులో 9 మందిని అయితే అరెస్ట్ చేశారు. అలాగే 6 కార్లు, అలాగే ఈ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా కొండాపూర్ ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్ లో ఏపీకి చెందిన కొంతమంది ముఠాలు అక్కడికి ఏదైతే వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ లో సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీలు అయితే నిర్వహిస్తారు. ఇలాంటి రేవ్ పార్టీని ఏదైతే నిన్న అర్ధరాత్రి స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం అయితే ఈ రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి ఏదైతే ఈ వీళ్ళైతే పట్టుకోవడం జరిగింది. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, అలాగే శివం రాయుడు అనే కొంతమంది ఏదైతే గుట్టుచప్పుడు కాకుండా మార్ పేర్లతో ఏదైతే ఇక్కడ మార్ బ్యాంక్ అకౌంట్లు, అలాగే ఆధార్ కార్డులతో సృష్టించుకొని అలాగే డబ్బున్న వ్యక్తులనే టార్గెట్ చేసుకుని ఈ రేవ్ పార్టీలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క వీరి నుంచి ఇప్పటికే 2 కేజీలు గంజాయి, అలాగే 50 ఓజీ కుష్ గంజాయిని, అలాగే 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, అలాగే 1.91 గ్రాముల ఎరిస్ డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 కార్లను, 11 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. అలాగే 9 మందిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలోని ఏదైతే ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఇంకెన్ షేర్ రాహుల్ డ్రగ్స్ ఏదైతే ఇతను ఇందులో ఉన్నట్లయితే తెలుస్తుంది. అలాగే ఇతను తెప్పించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ కుమార్ అలియన్స్ మన్నే, అలాగే అశోక్ కుమార్ ఆర్గనైజర్లుగా ఉంటూ కూడా తమ్మె సాయి కృష్ణ, అలాగే కొంతమంది యశ్వంత్ శ్రీదత్త, అలాగే సమతా తేజాలను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. వీరితో పాటు మరో 3పై కూడా కేసు నమోదు చేశారు. వారు ఇంకా పరారీలో ఉన్నట్లయితే ప్రస్తుతం తెలిసింది. వాళ్ళ కోసం ప్రత్యేక కొన్ని బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరాల్లోని ఇదే తరహాలో రేవ్ పార్టీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రతిసారి కూడా ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఈ రేవ్ పార్టీలపై పూర్తిగా నిఘా పెడుతున్నారు. ఇదే తరహాలో నిన్న జరిగిన ఈ రేవ్ పార్టీలు కూడా భగ్నం చేశారనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.